చేస్తూ ఉండాలి అని అంటే ఏమండి మరి మంచి బలమైన ఫుడ్ తీసుకోవాలి కదండి, మా స్తోమత అది కాదులేండి అని చాలా మాట్లాడుతుంటారు. నీకు విషయం చెప్పమంటారా, మనం ఫిట్నెస్తో ఉండాలి అని అంటే బలమైనవి తినాలని కాదు, తినకూడనివి తినడం మానేస్తే చాలు అంతే. కొన్ని తినకూడనివి ఉంటాయి, అవి మీరు తిని రోగాలు తెచ్చుకొని మీరు బలహీనులుగా మారిపోయి మాకు ఆ స్తోమత లేదని మీరు మాట్లాడుతున్నారు అని అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా మీరు పాడు చేసుకుంటున్నారు. మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకుంటే మీరు సైనికుడిగా ఎలా మారతారు? మీరు సైనికుడిగా మారకపోతే ఎలా పరిగెత్తుతారు? ఎలా వర్షంలో రాగలరు? మీరు ఎలా చలిని మీరు తట్టుకోగలరు? ఎలా మీరు ఎండను తట్టుకోగలరు? ఏ పరిస్థితినైనా మీరు ఫేస్ చేయగలరు చెప్పండి. ఇక విచిత్రం ఏంటంటే మీరేమి వినడానికే, మీరేదో ఏమంటే ఊరూరికి వెళ్ళడానికి మాకులాగా ప్రయాణాలు చేయమని ఏమి లేదు కదా. చిన్న చిన్న కార్యక్రమాలకే మీరు కనబడని పరిస్థితి, చిన్న చిన్న కార్యక్రమాల్లోనే సరిగ్గా వాక్యం విషయంలో చెప్తుంటాం చాలా సందర్భాలలో, సరిగ్గా ఒక గంట కూర్చోలేరండి మీరు. అవునా కదా? మీరు చెప్పండి, సరిగ్గా మీరు గంట కూర్చోలేరు. గంట కూర్చోలేకపోతున్నారు అనేది మీ బలహీనత కాదా? అది మీ బలహీనత అంటే మీ ఆరోగ్యం పాడైపోయింది కదా. మీ ఆరోగ్యం పాడైపోయిందని మీ ఆరోగ్యం విషయాలు మీరు నిర్లక్ష్యం చేశారు కదా. ఎక్కడో జరిగిన ఈ పొరపాటు ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడ మీ ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యాన్ని చూపించారు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎస్పెషల్లీ ఏంటంటేనండి, ఫుడ్, భోజనం, టేస్టుల కోసం వెళ్ళి చాలా రోగాలు తెచ్చుకునే వాళ్ళు బోల్డంత మంది. రుచులు కావాలి ఆ రుచుల కోసం వెళ్ళి రుచుల కోసం ప్రయోగాలు చేసి ఆరోగ్యాన్ని ఎంతగా పాడు చేసుకుంటున్నారో మీరు ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. మీరు సైనికులు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. క్రీస్తు సైనికులు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. క్రీస్తు యేసు యొక్క మంచి